హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? గుడ్ ఈవినింగ్ అందరికీ. ఆ వారాహి అమ్మ ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లవేళలా మీ కుటుంబం పైన మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే, ఈరోజు రీడింగ్ వచ్చేసేసి చిన్న షార్ట్ రీడింగ్ అండి. మీరు ప్రజెంట్గా మీరు ఏమనుకుంటున్నారు? ఓకేనా? బాటమ్ ఆఫ్ ది డెక్ నేను చూడలేదు, షఫిల్ చేసి పెట్టేశాను. ఓకేనా? ప్రజెంట్ మీరు ఏమనుకుంటున్నారు చూద్దాం. చిన్న షార్ట్ రీడింగ్ అండి. 5 of Wands, 3 of Wands, ఓకే, 5 of Pentacles. ఇక్కడ 4 కార్డ్స్ పెట్టానండి. ప్రజెంట్గా మీరు స్పై చేస్తున్నారు, ఆన్లైన్ నుండి చూస్తున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ తీసుకున్నాం స్టార్టింగ్. హెల్త్ పరంగా వెయిట్ చేస్తున్నారు, రిలేషన్ పరంగా వెయిట్ చేస్తున్నారు. మీలో మీకే గందరగోళం, ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. 4 of Wandsతో గందరగోళం, మీ చుట్టూతో ఉన్న వాళ్ళతో సమస్యలు, మీలో మీకే సమస్యలు. మీరు హెల్త్ పరంగా సిక్ అయి ఉన్నారు, మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ప్రజెంట్గా మీరు ఈ క్షణంలో మీరు ఇది ఆలోచిస్తున్నారు. ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నారు, ఆన్లైన్లో స్పై చేస్తున్నారు. మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు. ఆ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చండి. ఆ పర్సన్ ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా అని చెప్పేసి ఆ పర్సన్తో రీయూనియన్ చేయాలా వద్దా అని చెప్పేసి గజిపిజిగా ఆలోచిస్తూ మీలో మీకే ఒక ప్రశాంతత లేదు, మానసిక టెన్షన్. కాసేపు వెళ్ళాలనుకుంటారు, కాసేపు ఉండాలనుకుంటారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ప్రజెంట్ మూవ్ ఆన్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. మీరు వెళ్ళిపోయారు, అయినా కూడా ఎక్కడో ఒక చిన్న వెలితి. ఎందుకు అంటే మీ పర్సన్తో రీయూనియన్ చేయాలని వెళ్తూ ఆ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి రాణించుకోవాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. అతని జ్ఞాపకాలన్నీ మీ చుట్టే ఉన్నాయి. వెళ్ళిపోయారు, మూవ్ ఆన్ అయ్యారు. బట్ ఎనీవే, కానీ మీ ఆలోచనలు మట్టుకు మీ పర్సన్ చుట్టే తిరుగుతున్నాయి. ఈ సైకిల్ ఎండ్ అయిపోతే బాగుండు, ఆ పర్సన్ నేను మర్చిపోతే బాగుండు, ఆ పర్సన్ జ్ఞాపకాలు వదిలిపోతే బాగుండు, నేను ఇలా ఉండలేకపోతున్నా అని చెప్పేసి అని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు ఏమనుకుంటున్నారు, నా పర్సన్ నా లైఫ్లోకి రావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. కొందరు లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా, నేను చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు మూవ్ ఆన్ అయిపోయారు. అయినా కూడా మీరు అందులో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. మీ సిచ్యువేషన్లో గొడవలు, ప్రశాంతత లేదు, పరువు నష్టం జరుగుంటుంది కొంతమంది లైఫ్లో. కొంతమందికి మూవ్ ఆన్ పూర్తిగా అయిపోయి ఉంటారు. కొంతమంది పర్సన్స్ శాశ్వతంగా దూరం అయి ఉంటారు. అనకూడదు, చెప్తున్నాను, అయిపోయి ఉంటారు. ఆ దూరం అయిపోయిన పర్సన్ గురించి కూడా మీరు ఆలోచనల నుంచి బయటకు రావాలనుకొని మీ లైఫ్లో మీరు సీరియస్గా ఉండాలి, బిజీ అవ్వాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఓకేనా? చిన్న షార్ట్ రీడింగ్ అండి. కొంచెం బిజీగా ఉండి నేను ఈరోజు మార్నింగ్ చేయలేకపోయాను, రేపు చేస్తానండి. ఓకే, సారీ అండి. అందుకే షార్ట్ రీడింగ్ చేశాను. ప్రజెంట్ మీరు ఇలా ఆలోచిస్తున్నారు, మీ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఓకేనా? ఒక్కసారి మనం ఎవరికి మన క్లారిఫికేషన్ తీద్దాం. ఎనివే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎవరికి క్లారిఫికేషన్? 4 of Swords, wow, 4 of Wands, 3 of Pentacles, the Emperor. ఓకే, ద ఎంపరర్. మీరు చాలా మొండి, చాలా పొగరు, యాటిట్యూడ్ ఎక్కువ మీకు. మీ పర్సన్ని మీరు ఆన్లైన్లో స్పై చేస్తున్నారని మీకు తెలుసు, బట్ పైకి మాత్రం అలా ఉండరు. ఏంటి వాళ్ళు, ఆమె, అతను, ఆమె, ఎవరు, ఎనివే చూస్తున్న జనరల్ బట్టి తీసుకోండి. వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఐఎమ్ ద ఎంపరర్. మీరు అలా మోహన్ అయిపోయారు. కొంతమంది ప్రశాంతత కావాలి, బ్యాలెన్స్ కావాలి, జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసి అని కొంతమంది టెంపరెన్స్ అంటే న్యూట్రల్గా ఉండడానికి, గతాన్ని మర్చిపోవడానికి, ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్టార్టింగే చెప్పాను నేను. వీళ్ళు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా, ఈ సైకిల్ ఎండ్ అయిపోవాలి, ఆ పర్సన్ నేను మర్చిపోవాలి, మళ్ళీ కొత్తగా నేను బిగినింగ్ చేయాలని చెప్పేసి కొందరు ఆలోచిస్తున్నారు కదా. ఆ వాళ్ళకి క్లారిఫికేషన్ తీస్తే ఈ కార్డు వచ్చేసేసింది. మరి కొందరు వెళ్ళిపోయిన పర్సన్ ఆ పర్సనే రావాలని కూడా కొందరు వెయిట్ చేస్తున్నారు. ఎనీవే, టవర్కి క్లారిఫికేషన్
ఫోర్ ఆఫ్ వ్యాన్స్, మీలో మీరే బాధపడుతూ చాలా చాలా బాధపడుతూ ఎమోషనల్, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి, మీ సిచ్యువేషన్ అలా ఉందండి ఎవరిదో కానీ. ఈరోజు మార్నింగ్ అలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. సో 5 ఆఫ్ వ్యాన్స్తో చుట్టూతో గొడవలు, నేను చెప్పాను కదా బాటమ్ ఆఫ్ ది డెక్ ఇక్కడ వచ్చేసింది. 4 ఆఫ్ వ్యాన్స్, సారీ 5 ఆఫ్ వ్యాన్స్, 5 ఆఫ్ వ్యాన్స్. ఓకే, గొడవలు, మీలో మీకే యుద్ధం. నాకు తెలిసి పెద్ద సిచ్యువేషన్ మీ లైఫ్లో జరుగుంటుంది, అందుకే మూవ్ ఆన్ అయిపోయారు. 3 ఆఫ్ పెంటికల్స్, మీరు గురువులను సంప్రదిస్తున్నారు. మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఆ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి ఉంటుంది కంప్లీట్గా. కొంతమందికి ఆ థర్డ్ పర్సన్ వదిలేసేసుకొని, అంటే మ్యారీడ్ అయిన పర్సన్తో మీరు కానీ డీల్ చేస్తుంటే థర్డ్ పర్సన్ శాశ్వతంగా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది కొంతమందికి. అందుకే టవర్ కూడా వచ్చేసేసింది. గజిబిజి, గందరగోళం, మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్, ఎనీవే ఇదంతా ఉందండి. ప్రజెంట్ చూస్తున్న జనరల్ని బట్టి తీసుకోండి. ఇది ఎంత మటుకు మీకు రెజనేట్ అయితే అంత మటుకే తీసుకోండి. ఇది నాదే నాదని మాత్రం దయచేసి మాత్రం అనుకోకండి. 2 సినారియోస్ కనపడుతున్నారు. కొందరు వెళ్ళిపోయిన పర్సన్ గురించి రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. కొంతమంది ఆ పర్సన్ వదిలేసేసి ప్రశాంతంగా న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఎండ్ అయిపోయింది. ఓకేనా, షార్ట్ రీడింగే అనుకున్నాను, బట్ ఎనీవే లేదు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. అమ్మ వారాహి అమ్మ, ఇలా గైడెన్స్ ఇవ్వండి. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు. రేపటి నుంచి కంటిన్యూగా పెడతానండి. కొంచెం బిజీ ఉంది, నేను చేయలేకపోయాను. వన్ సెకండ్. పర్ఫెక్ట్ టైమింగ్ చెప్పాను కదా. వీళ్ళకి ఒక సినారియో, వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి లీవ్ ఇట్ అనుకొని శాశ్వతంగా వదిలిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. వాళ్ళకు కానరాని చోటికి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు పర్ఫెక్ట్ టైమింగ్. కాంప్రమైజ్, ఎవరితోనైనా గొడవలు, ఇక్కడ గొడవల గురించే వచ్చింది కదా, వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వండి. గొడవలు వద్దు ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, ఈ ఇయర్లో చాలా చాలా బాగుంటుంది. ఎస్ అండి. ఓకేనా, బాధపడకండి, ఆలోచించకండి. మన జీవితంలో మనకు కావాలనుకున్న వాళ్ళు మన లైఫ్లో ఉంటారు, లేదనుకుంటే వెళ్ళిపోతారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి. దయచేసి మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏడవకండి, బాధపడకండి. నాకు పర్సనల్ రీడింగ్స్ అన్నీ అవే వస్తున్నాయి. బట్ ఎనీవే ఏదైనా సరేనండి, ప్రజెంట్గా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. టయాన్ని వృధా చేసుకోకండి, కాలాన్ని వృధా చేసుకోకండి. అవి తిరిగి మనకు రావండి. కాలాన్ని మనం పరీక్ష పెడుతుంటే మనల్ని కాలం పరీక్ష పెట్టే రోజు ఒక రోజు అంటూ వస్తుంది. ప్లీజ్ అండి, యూనివర్స్ మీద భారం వేయండి, అమ్మవారి మీద భారం వేయండి. మీరు ముందుకెళ్ళాలి, సంతోషంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఆలోచించండి. ప్రజెంట్దే మనకు ముఖ్యమండి. ఓకేనా, గతాన్ని మొత్తం వదిలేయండి ప్లీజ్. ఓకేనండి, ఈ రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ వారాహి అమ్మ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకోండి. అమ్మ అంతా మీకు మంచిగా చేస్తుంది. ఓకేనా, బాయ్.